బంటి చెప్పండి సార్. కార్ రివర్స్ చేయి. ఫైట్ చేస్తా అన్నారు. బంటి కార్ తీ, ఫాస్ట్ గా తీ. తీరా. ఏమైంది బంటి? కార్ స్టార్ట్ అవ్వట్లేదు మేడం. రే తీరా తీరా. రేయ్ వాళ్ళనేసేయండ్రా. నిర్మలరా. రే గిరి వాళ్ళనేసేయండ్రా. వదలండి. పెద్దమ్మా వేసేస్తున్నా. వద్దు. నన్ను వదలండి. అబ్బా మర్డర్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటి పెద్దమ్మా? చావొచ్చిన ప్రతివాడు ఈ కర్పూరాన్ని వెతుక్కుంటూ వస్తాడు. దీనికి కూడా టైం అయిపోయినట్టుంది. దీన్ని కూడా కలిపి లేపేసేయాలి. ముందు దీన్ని లేపేయండ్రా.
మావయ్య కత్తి మావయ్య అరే వద్దురా. ఈ మావయ్య పెద్దమ్మా, ఏమండి క్రాంతి గారు, మా పెద్దమ్మని ఏం చేయకండి. ఆవిడ గాని పోయిందంటే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం. ఇలాంటి దిక్కుమాలిన దాన్ని పెద్ద దిక్కు అన్నప్పుడే మీరు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు కొత్తగా అయ్యేదేంటి? ఇక్కడే నీ పీక కోసి చంపేస్తే ఎవరు సాక్ష్యం చెప్తారు? ఏరా, నువ్వు చెప్తావా? చీ, నేనెందుకు చెప్తాను? అయినా నాకు పగటి చీకటి, పగటి పూట ఏం కనపడదు. ఏరా నువ్వు? విన్నావుగా, మళ్ళీ వాళ్ళ జోలికొచ్చావంటే నడి రోడ్డు మీద దిక్కులేని చావు చేస్తావు. గుర్తుపెట్టుకో. ఈరోజు కోర్టులో నిర్మలకి న్యాయం జరగటం ఖాయం. నీ మనవడికి శిక్ష పడటం ఖాయం. పూజ, అమ్మ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడు బావా. అమ్మా. ఏరా నాన్న, క్షేమంగా కోర్టుకెళ్లారా? ఇప్పుడే వచ్చామమ్మా. దారిలో కర్పూరం వచ్చి ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? కర్పూరం అన్నాక కాలకుండా ఉంటుందా? విలన్ అన్నాక అటాక్ చేయకుండా ఉంటుందా మమ్మీ? అంటే దారిలో తనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా? ఇబ్బందా? నిర్మల్ని చంపేద్దామని రౌడీల్ని వెంటేసుకొచ్చింది పిన్ని. మా మీద అటాక్ చేసింది. మీకేం కాలేదుగా? ఏం కాలేదమ్మా. వాళ్ళందరినీ నేనే తుక్కు తుక్కు కింద కొడదామని ఫిక్స్ అయ్యి కార్ దిగేసరికి మధ్యలో ఆ ప్యాంటు చొక్కా పిల్ల ఉంది కదా, క్రాంతి, అది అడ్డొచ్చింది. రౌడీలతో నేను ఫైట్ చేస్తా అని కాళ్ళు గడ్డం పట్టుకొని బ్రతిమలాడితే సర్లే కదా అని ఒక్క ఛాన్స్ ఇచ్చా. ఆ రౌడీలు పారిపోతే మేము ఇప్పుడే కోర్టుకు వచ్చాం. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. క్రాంతి ఇక్కడే ఉంది. తను మాతో ఉండగా మాకెలాంటి ప్రమాదం జరగదు. వసై, ప్రమాదం జరగకపోవడం ఏంటి? ప్రతిసారి ప్రమాదం వస్తుంది, కొంచెంలో తప్పిపోతుంది. మనకెందుకు వచ్చిన గొడవ? ఏయ్, ఆ నిర్మల కేసు వదిలేవే. దేవుడే వచ్చి చెప్పినా నిర్మల చేయి వదిలే ప్రసక్తే లేదత్తయ్య. తనకి ఈరోజు న్యాయం చేస్తాను. హలో పూజ, పూజ, వసే. ఏంటక్క ఇది? మొండిది.
ఇది మన మాట ఎప్పుడు వింది గనక? అక్క, ఆ నిర్మల చస్తే చచ్చింది. దాని కారణంగా ఆ రంగనాయకి మన పిల్లల్ని ఏమైనా చేస్తుందేమోనని భయంగా ఉందక్క. మనం కూడా కోర్టుకు వెళ్దాం అక్క. ఒకవేళ తేడా వచ్చి మన పిల్లల మీద ఆ రంగనాయకి అటాక్ చేస్తే దాని కాళ్ళ మీద పడి బ్రతిమాలైనా సరే మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. పదండి. ముందుకెళ్ళక పెద్దమ్మా, కుట్టినా కొడుతుంది. వంద మందున్న కాలనీలో నడి రోడ్డు మీద మా వాళ్ళు హత్యా ప్రయత్నం చెయ్యబోతే ఒక్కరు కోర్టుకొచ్చారు సాక్ష్యం చెప్పడానికి. ఈ కోర్టు మెట్లు దాటి లోపలికి ఈ ఒక్కరు ఎలా వస్తారో నేను చూస్తాను. చూసుకుందాం. కోర్టు మెట్లేమైనా తిరుపతి మెట్లని ఉన్నాయా రాకపోవడానికి? 4 కదా, ఈజీగా వచ్చేయచ్చు. సాక్ష్యం చెప్పడానికి క్రాంతి లోపలికి రాదు అని అంటుందంటే ఈవిడ ఉద్దేశం ఏంటి? రేయ్ దిగరా, దిగో దిగో, రేయ్ దిగో. ఏయ్, ఎవరు మీరు? ఏ పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా చెప్పాలా? ఏమున్నావే? ఏవే? మా అల్లుడికి వ్యతిరేకంగా మీ అక్క కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే మేమంతా వెదవల్లాగా జైలుకెళ్ళి చెప్పుకూడు తింటూ ఉంటే మీ అక్క ఎంచక్క షాపులో కటింగ్లు చేసుకుంటూ, మీ అమ్మ ఎంచక్క అందరికి టోపీలు పెట్టుకుంటూ హ్యాపీగా ఉంటారా? రావే. ఏంటే నాకు లేని ఇంట్లో ఇస్తున్నావు? ఏంటి మ్యాటరు? దీన్ని లాక్కొచ్చి కారులో ఎక్కించండి. అలాగే అన్నా. రావే, కారెక్కో, కారెక్కో, ఎక్కించండి. ఎక్కవే, ఎక్కు, కారెక్కో. రేయ్, ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపోవాలి. కాదని ఎవడైనా పోలీసులకు ఫోన్ చేశాడో చెప్పురా గిరే. పెద్దమ్మా, నువ్వు చెప్పినట్టే క్రాంతి చెల్లెల్ని కిడ్నాప్ చేశాం. దీన్ని ఏం చేయమంటావు చెప్పు. దీన్ని పేక పిసికి చెరువులో పడేయమంటావా, లేక ఇంకెవరో చేయమంటావా? ముందు మన పని అవ్వనీరా, ఆ తర్వాత నీ సరదా తీర్చుకుందు గాని. ముందు దాంతో క్రాంతికి ఫోన్ చేయించు. అలాగే పెద్దమ్మా. ఏమైందమ్మా? మన ప్లాన్ వర్కౌట్ అయింది. క్రాంతి చెల్లెలు మన గిరిగాడికి దొరికిపోయింది. కాసేపట్లో ఫోన్ వస్తుంది. చెల్లెలు కిడ్నాప్ అయిందని తెలిసి ఇక్కడ సాక్ష్యం చెప్పడం గాలి కొదిలేసి చెల్లి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. వదిలేండ్రా నన్ను. ఏయ్, గింజుకుని చాలు గాని మీ అక్కకు ఫోన్ చెయ్యి. మా అక్కక ఎందుకు? నువ్వు నేను పెళ్లి చేసుకుంటున్నావు.
వచ్చి అక్షంతలు వేయడానికి వీలవుతుందో లేదో కొనుక్కో. తాళ్ళలాగే ఎదిగో. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్లు ఎందుకు చేస్తారో తెలీదా? మీ అక్కకు ఫోన్ చేసి నిన్ను కిడ్నాప్ చేశామని చెప్పు. మర్యాదగా కోర్టు దగ్గర నుంచి వెనక్కి రాకపోతే నిన్ను చంపేస్తామని చెప్పు. ఫోను చేస్తాను. ఆయ్ హలో అక్క, రమ్య, అక్క, ఏమైంది? అక్క, వీళ్ళెవరు నన్ను కిడ్నాప్ చేశారక్క. పీక మీద కత్తి పెట్టి చంపేస్తామంటున్నారక్క. ఎవరు? హలో క్రాంతి. రేయ్, ఎవరా మీరు? ఆ? నా చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశారు? గుంట ముద్దొచ్చేస్తుందని పట్టుకొచ్చాంలే. రేయ్, ఏయ్ అరవద్దు. నా అల్లుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లెక్కాలని చూస్తున్నావు కదూ, డ్రాప్ అయిపో. లేదంటే నీ చెల్లెలు లైఫ్లో నీకు కనిపించదు. రేయ్, ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ నీకు తనకి అక్కా చెల్లెళ్ళ రిలేషన్ ఉంది కదా. నీ చెల్లెలు నీకు దక్కాలంటే నా అల్లుడు నిర్దోషిగా బయటికి రావాలి. ఒరేయ్, అన్యాయంగా తన నిందలో ఇరికించొద్దు. ఎవరమ్మా మాట్లాడేది? లాయరి పాపనా? నమస్తే లాయరి పాప. చిన్న పిల్లరా, దాన్ని వదిలేయండిరా. మీకేం కావాలో చెప్పండి. నా అల్లుడికి వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పకూడదు. హలో హలో అక్క, నాకిక్కడ న్యాయం జరగకపోయినా పర్వాలేదు. నువ్వు వెళ్ళి మీ చెల్లెల్ని కాపాడుకో. వెళ్ళు. వెళ్ళు క్రాంతి. ఇదంతా ఆ కర్పూరం ఆడుతున్న నాటకం పూజ. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమో తల్లడిల్లి. భలే కరెక్ట్ గా గెస్ చేసావు ప్యాంటు చొక్కా. నువ్వు నా మనవడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లోపలికి వెళ్తే నీ చెల్లెలు శవమై మీ ఇంటికొస్తుంది. నీకు నీ చెల్లెలు బతకడం కావాలా? ఏ సంబంధం లేని దీనికి న్యాయం జరగడం కావాలా? ఏవండి, నా కారణంగా వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగు నిర్మల. నా గురించి ఇలాంటి బెదవల కాళ్ళు పట్టుకోవద్దు. క్రాంతి, నేనొక ఫోన్ కొట్టానంటే నిమిషంలో నీ చెల్లెలు ప్రాణం పోతుంది. జాగ్రత్త. వద్దండి, నేను కేసుని విత్డ్రా చేసుకుంటాను. తన్నేం చేయొద్దు. పూజ, నువ్వింకేం మాట్లాడుకో. కేసు విత్డ్రా చేసుకుంటావా? నేనెలా ఒప్పుకుంటానే? నువ్వు లోపలికి రావాలి, తప్పుడు కేసు పెట్టానని చెప్పి జడ్జి ముందు ఒప్పుకోవాలి, నాకు క్షమాపణ చెప్పాలి. అలాగే చెప్తాను. ఏమే,
రోడ్డు మీద చంపబోయావని కోర్టుకొచ్చావా? లోపల కేసు కొట్టేసిన తర్వాత నువ్వు బయటికి రాగానే ఇదే కోర్టు ముందు చంపుతాడు నా మనవడు. ఎవడడ్డుపడతాడో చూస్తాను. క్రాంతి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.